పొలంలోని పంటను ధ్వంసం చేస్తున్న ఎద్దును తరిమినందున ఎద్దు యజమాని మారణాయుధాలతో దాడి చేయడం జరిగిందని బాధితుడు కలంబాక నాగరాజు అన్నారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 1వ డివిజన్ నారాయణపేటలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యక్తులు మమ్మలను హత్య చేయబోయారని బాధితుడు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ క్రమంలో తల భాగంలో 6 కుట్లు పడడం జరిగిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకొని మా కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు కలంబాక నాగరాజు. కొత్తకాలువ గ్రామము, కొత్తకాలువ మాది నారాయణపేట గ్రామము. నేను పంట పండించుకుంటాను ఇక్కడ కొత్తకాలువ గ్రామంలో. మాది ఎకరా కై పొలం ఉంటే దాంట్లో సాగు చేసుకుంటున్నాను. పందిరి చిక్కుడు సాగు చేసుకుంటున్నాను. సాగు చేసుకుంటుంటే ఎద్దు ఒకటి తప్పించుకొని వచ్చింది, దాన్ని అదిలిచ్చేలేకే పాత కక్షలు మనసులో పెట్టుకొని అబ్బాయి వచ్చి కర్ర తీసుకొని తల మీద కొట్టేశాడు. అబ్బాయి పేరు శ్రీకేశవ, నెల్లూరు శ్రీకేశవ. అబ్బాయి వచ్చేసి ఆవును ఎందుకు అదిలిస్తావని చెప్పి తల మీద పాత కక్షలు మనసులో పెట్టుకొని తల మీద కొట్టేశాడు. దానికి 6 కుట్లు ఏడబడ్డాయి. వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. పోలీసు వారు ఏదో నాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రాణహాని ఉంది, నాకు నా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. నేను మాట్లాడతాను. మాది కొత్తకాలం 1వ డివిజను. ఈ పొలంలో పంది చిక్కులు వేసుకున్నాము. అది కొంతకాలంగా పాత కక్షలు నా మీద ఉండి నన్ను 2 సార్లు చంపిపోయారు. ఈ నెల్లూరు కోటయ్య కుటుంబం, నెల్లూరు శ్రీనివాసులు, నెల్లూరు వెంకటేశులు, నెల్లూరు శ్రీకేశవ్ అని వాళ్ళు. నేను అవి ఇంటికాడనే ఉంటూ ఆ పిల్లవాడు పోయి పొలంలో మందు కొడుతున్నాడు. నేనేమిటి వీడికి చెట్టు కింద కూర్చో ఉన్నాను, ఆరోగ్యం బాగలేక. పోయేటప్పటికి ఆ ఆవు ఒకటి రోజు ఎద్దులు రాత్రిపూట అంతా వదిలేస్తారు. మొత్తం పంటకు సర్వనాశనం చేసేస్తున్నాయి. నేను వచ్చేటప్పటికి ఆ ఎద్దు వచ్చి పొలంలో పడింది. నా కొడుకు పోయి ముందు కొడుతూ అదిలిచ్చేటప్పటికి శ్రీ కేశవ్ అని వచ్చి దాడి చేసి కరెక్ట్గా కొట్టేశాడు. పరిగెత్తేటప్పటికి నా కొడుకు మీద కొట్టేశాడు. వెంటనే పెద్ద హాస్పిటల్ తీసుకుపోయాను. ఆడ వాళ్ళు 6 కుట్లు వేశారు. తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టాం. అధికారులు కూడా స్పందించి ఈరోజు ఎంక్వైరీకి వస్తున్నారు. తక్షణం మాకు వాళ్ళ వల్ల ప్రాణాపాయం ఉంది. తక్షణం మాకు రక్షణ కల్పించవలసిన అధికారులు మనవి చేసుకుంటున్నాను. బ్రేకింగ్ న్యూస్. కవితా బజాజ్లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా? అవునండి, అవును. కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 1వ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, రండి, త్వరపడండి. ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి. సంప్రదించి ఫోన్ నెంబర్ 9966550006. ఇట్లో ప్రొపరేటర్ వాల్మీటి లక్ష్మీనారాయణ రెడ్డి, నారాయణపేట, నెల్లూరు. శ్రీరామ జై రామ జై జై రామ. మా కస్టమర్ల దేవులందరికీ కవితా బజాజ్ ఎలక్ట్రానిక్స్ తరఫున నూతన ఉగాది శుభాకాంక్షలు. బహుమతులే బహుమతులు. కవితా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మా షాపు నందు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉగాది వరకు 100 రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా 5% డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్ బాల్ సౌకర్యం కలదు. దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును. మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును. ఈఎంఐ సౌకర్యం కూడా కలదు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 77 80 66 65 47, 86 39 43 62 76, 99 66 63 94 14. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్, 1st డివిజన్, కొత్త కాలువ సెంటర్, నెల్లూరు.